కుంగిన బ్యారేజీలు రిపేర్స్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం ప్రతిపక్ష నేతలు సాధ్యాలు చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. రిపేర్లతో మళ్లీ అందుబాటులోకి వస్తే రాష్ట్రానికి మంచిదేనని, వర్షాకాలానికి ముందే అందుబాటులోకి వస్తే మరీ మంచిదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానం మేరకే నిపుణుల కమిటీ వచ్చారని, రేపు ఉదయం మేడిగడ్డ, అనంతరం అన్నారం, రేపు రాత్రి రామగుండం, 8న సుందిర్ల బ్యారేజీని సందర్శించనున్నట్లు తెలిపారు. ఎన్డీఎస్ఏ కమిటీకి పూర్తి సహకారం ఉంటుందన్న ఆయన అధికారుల వద్ద ఉన్న అన్ని డాక్యుమెంట్స్ ఎన్డీఎస్ఏ కమిటీకి ఇవ్వాలని ఆదేశించారు. ఎవరైనా సహకారం ఇవ్వకపోయినా, డాక్యుమెంట్స్ దాచినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో గ్రూప్ పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ రాత పరీక్షలు నిర్వహించనుంది. ఇక జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించనున్నారు. అలాగే అక్టోబర్ 21 నుంచి గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు, ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు, నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరగనున్నాయి. గ్రూప్ 1లో 563, గ్రూప్ 2లో 783 పోస్టులకు, గ్రూప్ 3లో 1388 పోస్టులను భర్తీ చేయనున్నారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. బీఎస్పీతో గులాబీ పార్టీ పొత్తు పెట్టుకోవడంతో ఆయన అసంతృప్తితో ఉన్నారు. సిర్పూర్ సెగ్మెంట్లో తనపై పోటీ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవడంపై కోనప్ప గుర్రుగా ఉన్నారు. ఈ మేరకు తన అనుచరులతో కలిసి కోనప్ప కాంగ్రెస్లో చేరతారనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రేవంత్తో కోనేరు కోనప్ప భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణపై ఢిల్లీ కమలం